ఒక్కోసారి ప్లాన్ చేసుకుని వెళ్ళిన ట్రిప్ కంటే ఇలా సడన్గా జరిగిపోయిన జర్నీనే ఎక్కువ గుర్తుండిపోతుంది. ఈరోజు కూడా అలాంటి ఒక చిన్న జర్నీ, కానీ చివరిలో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఉంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు తణుకు బస్ స్టాండ్కి వచ్చేసాం. ఎందుకంటే తణుకులో మా బైక్ చెడిపోయింది. అయినా ఈ జర్నీ ఆగకూడదని ఇక్కడి నుంచి రావులపాలెం బస్ ఎక్కి జర్నీ స్టార్ట్ చేశాం. మన దగ్గర బడ్జెట్ ఎంతైనా టికెట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే కండక్టర్ గారి లుక్స్తోనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. రావులపాలెం చేరుకున్నాక ఇంకో బస్ మారి అక్కడి నుంచి వాడపల్లి బయలుదేరాం. ఇదే మన వాడపల్లి. 7 వారాల ప్రయాణంలో చివరి వారం. ప్రతి వారం వచ్చిన జ్ఞాపకాలు ఒక ఎమోషన్ అయితే ఈరోజు మాత్రం కొంచెం స్పెషల్ ఫీలింగ్. ఈ వారం కూడా జనాలతో కిటకిటలాడిపోయింది. కొన్ని చోట్లకి ఎంతసార్లు వెళ్ళినా బోర్ అనిపించదు, ప్రతిసారి కొత్త అనుభూతినే ఇస్తాయి. వాడపల్లి కూడా అలాంటిదే. ఈ రోజుతో 7 వారాల ప్రయాణం పూర్తవుతోంది. అందుకే ఈ జర్నీ ఇంకాస్త స్పెషల్ అయిపోయింది. ముందుగా స్వామివారి నామం పెట్టుకున్నాం. ప్రతి ప్రదక్షిణం వేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం ఒక్కటే గుర్తుకొస్తుంది, మనసుకు ప్రశాంతత దొరకాలని. చుట్టూ ఎంతమంది భక్తులున్నా ప్రతి ఒక్కరూ తమ తమ కోరికలతో, నమ్మకంతో స్వామివారి చుట్టూ తిరుగుతుంటే ఆ భక్తి వాతావరణమే ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. నిజంగా ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం చాలా కష్టం. నా ఫ్రెండ్ దీపక్ బైకి కళ్ళు తిరుగుతున్నాయి అనగానే పూతరేకు తినిపించాను. నేను మాత్రం ప్రతి శనివారం ఉపవాసం ఉంటాను. 7 ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత దర్శనానికి బయలుదేరాం. గంటసేపు క్యూలో నిలబడ్డా మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన, ఇంకొద్దిసేపట్లో స్వామివారి దర్శనం. ఆ ఎదురు చూపే ఒక అందమైన అనుభూతి, ఆ క్షణమే ఈ ప్రయాణానికి అసలు విలువ. దర్శనం క్షణం గంట పట్టినా 10 నిమిషాల్లోనే అయిపోయిందా అన్నట్టు అనిపించింది. చాలా ప్రశాంతంగా జరిగింది. దర్శనం పూర్తయ్యాక బయటకొచ్చి కాసేపు ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాం. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రాతి విగ్రహానికి నమస్కారం చెప్పి తులసి మాల, పూలు సమర్పించాం. ఆ తర్వాత గోమాతకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాం. ధ్వజస్తంభం దగ్గర ముక్కుకుని గోపురం మీద ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనసులో ఉన్న ఆందోళన అంతా ఎక్కడికో వెళ్ళిపోయి ఒక కొత్త ప్రశాంతత వస్తుంది. మనసు నిండిపోయే ప్రశాంతత. బయట ఎంత హడావిడున్నా లోపలికి వెళ్ళాక మాత్రం టైం ఆగిపోయినట్టే అనిపిస్తుంది. దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఆ అనుభూతితోనే ఆలయానికి వీడ్కోలు చెప్పి తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కనే ట్రాక్టర్తో పొలం దున్నుతున్న దృశ్యం కనిపించింది. ఆ సీన్ చూడగానే కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాం. పచ్చని పొలాలు, ట్రాక్టర్ శబ్దం, చల్లని గాలి, ప్రకృతి అందాన్ని ఇంకాస్త దగ్గరగా చూపించిన అందమైన క్షణమది. ఇక మళ్ళీ ఆఫీస్ పని మీద భీమవరం వెళ్లాల్సి వచ్చింది. భీమవరం రోడ్లో వెళ్తుంటే ఒక్కసారిగా క్లైమేట్ పూర్తిగా మారిపోయింది. అసలు ఈ రోడ్ ఎంత బాగుంటుందని ఊహించలేదు. ఇరువైపులా కొబ్బరి తోటలు, చల్లని గాలి, డ్రైవ్ చేయాలనిపించే వాతావరణం. ఒకప్పుడు ఇదే రోడ్లో 1.5 గంట పట్టేది. ఇప్పుడు కొత్త రోడ్లు పడడంతో అరగంటలోనే వచ్చేస్తున్నాం. టైం సేవ్, పెట్రోల్ సేవ్, ముఖ్యంగా నడుము నొప్పి కూడా సేవ్. కొత్త రోడ్లు రావడంతో ప్రయాణం ఎంత ఈజీ అయిందో ఇక్కడే అర్థమవుతుంది. ముందు గుంతలు, ట్రాఫిక్తో అలసిపోయే ఈ రూట్. ఇప్పుడు మాత్రం చుట్టూ పచ్చని ప్రకృతి చూస్తూ హాయిగా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఇక విష్ణు కాలేజ్ దాటేసరికి భీమవరం అసలు రూపం కనిపించడం మొదలైంది. రోడ్డంతా వాహనాల రద్దీ. ఇక్కడి నుంచి రైల్వే గేట్ వైపు షార్ట్ కట్ తీసుకున్నాం. అదృష్టం బాగుండి గేట్ ఓపెన్గానే ఉంది. లేకపోతే ఒక్కోసారి ట్రైన్ కోసం 10-15 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా క్రాస్ చేస్తాం. నిజంగా ఇలాంటి రోడ్లపై ప్రయాణం చేస్తే గమ్యం కంటే జర్నీనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం. అంతా సూపర్గా సాగుతోంది అనుకునే లోపే అంతలోనే ఆకాశం వైపు చూశాను. ఆకాశం ఒక్కసారిగా రంగు మార్చేసింది. కాసేపటి క్రితం వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నీలి ఆకాశం నెమ్మదిగా నల్లని మేఘాలతో కప్పుకుపోతోంది. చల్లని గాలి వేగంగా వీయడం మొదలైంది. చుట్టూ ఉన్న చెట్లు కూడా గాలి కూగిపోతూ వర్షం రాబోతోంది అని ముందే హెచ్చరించినట్టుగా అనిపించాయి. మొదట ఇంకా కొద్దిసేపు ఆగుతుందిలే అనుకుని ముందుకు వెళ్ళాం. కానీ ప్రకృతి మాత్రం వేరేలా నిర్ణయించింది. 2 నిమిషాలు కూడా గడవక ముందే కార్పై చిన్న చిన్న చినుకులు పడటం మొదలయ్యాయి. అవి క్రమంగా పెరిగి క్షణాల్లోనే కుండపోత వర్షంగా మారిపోయాయి. ఒక్కసారిగా రోడ్డు మొత్తం తడిసిపోయింది. వర్షంలోనే జాగ్రత్తగా ముందుకు సాగి చివరకు పని పూర్తి చేశాం. అయినా ఆ వర్షం ఈ ప్రయాణానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది.
కొన్ని ప్రయాణాలు మనం అనుకున్నట్టుగా సాగవు, కానీ చివరికి అవే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ చిన్న జర్నీని కూడా మరో అందమైన జ్ఞాపకంగా మార్చేసుకున్నాం. ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త జర్నీలో కలుద్దాం. ఇంకుంటా మరి. కీప్ స్మైలింగ్. బాయ్. టేక్ కేర్.